అద్భుతమైన విచిత్రమైన ప్రదేశం. ఇక్కడ 12 అడుగుల పొడవు ఉండే మనుషులు కొన్ని వేల సంవత్సరాల వయసు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర దైవిక శక్తులుంటాయి. మన ప్రపంచానికి పూర్తి వ్యతిరేకంగా ఇదొక స్వర్గలోకమేమో అన్నట్టు ఉంటుంది ఈ రహస్య ప్రదేశం. దాని గురించి తెలుసుకోవడానికి ఎంతో మందిని తన వైపు ఆకర్షించింది. ఈ ప్రదేశం ఎంత పవిత్రమైనదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. హిమాలయాల్లో దాగి ఉన్న ఈ ప్రదేశంలో మరణం కూడా మన దరి చేరదు. ఇక్కడికి వెళ్ళిన వారికి అసలు వయసే తెలియదు. ఇక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతాన్ని చేరుకోవడం అంత సులభమేమి కాదు. ప్రపంచంలో ఇలాంటి ఎన్నో రహస్యాలు ఉన్నా ఈ రహస్యం ముందు సైన్స్ కూడా తలవంచింది. హిమాలయాల గురించి చెప్పాలి అంటే ఇందులో ఎన్నో లెక్కలేనన్ని రహస్యాలు దాగి ఉంటాయి. అందులో ఈ రహస్యం కూడా ఒకటి. దీన్ని సిద్ధాశ్రమం, షాంగ్రిల్లా, శంబల అని కూడా పిలుస్తారు. ఎన్నో రకాల వేదాలలో, పురాణాలలో ఈ ప్రదేశానికి సంబంధించిన వివరణ ఉంటుంది. వేదవ్యాసుడు రాసిన శ్రీమద్ భాగవతంలోని 12వ స్కందం 2వ అధ్యాయం 18వ పద్యంలో ఇలా ఉంటుంది. శంబల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః బ్రాహ్మణే విష్ణు యశసః కల్కి ప్రాప్తిర్భవిష్యహి. దీని ప్రకారం భవిష్యత్తులో శంబల అనే నగరంలో విష్ణుయసుడు ఇంట్లో కల్కి భగవానుడు జన్మిస్తాడు అని చెప్పడం జరిగింది. అలాగే కల్కి పురాణం 2వ అధ్యాయంలో 4 మరియు 5వ శ్లోకాల్లో ఇలా ఉంటుంది. ఓ బ్రహ్మదేవ, మీరు దిగులు చెందకండి. నేను త్వరలోనే శంబల నగరంలో విష్ణుయసుడు, సుమతి అనే బ్రాహ్మణ దంపతులకు పుట్టి కలిని నాశనం చేస్తాను అని ఉంటుంది. దీని ప్రకారం శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారమైన కల్కిగా జన్మించి కలిని అంతం చేస్తాడు. ఫేమస్ రైటర్ జేమ్స్ హిల్టన్ రాసిన లాస్ట్ హారిజన్ అబౌట్ ద లాస్ట్ కింగ్డమ్ ఆఫ్ షాంగ్రిల్లా అనేది ఈ శంబల నగరాన్ని ఆధారంగా చేసుకుని రాసిన పుస్తకం. ఇది ఎలాంటి ప్రదేశం అంటే ఇక్కడ సమయం కూడా ఆగిపోతుంది. ఈ నగరం దగ్గర 2400 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక అద్భుత ప్రదేశం. ఇది టిబెట్ మరియు అరుణాచల్కి మధ్యలో ఉన్నట్లు చెప్తుంటారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని చేరుకునే పద్ధతిని, మార్గాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. ఆ ప్రాంతం వరకు చేరుకోవడానికి, ఈ నగరాన్ని చూడడానికి ఘోర తపస్సు చేయాలి. శారీరకంగా, మానసికంగా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. చెప్పుకునేది ఏంటి అంటే ఇక్కడికి దేవతలు కూడా వస్తూ ఉంటారు. ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనది కావడం వల్ల ఇక్కడ వారందరూ ధర్మాన్ని మాత్రమే పాటిస్తారు. అలాగే ఈ ప్రాంతాన్ని కేవలం దివ్య దృష్టితో మాత్రమే చూడగలరు. రామాయణం బాలకాండ ప్రకారం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సిద్ధాశ్రమానికి తీసుకుని వెళ్తాడు. ఇదే ప్రదేశంలో సిద్ధిని పొందే మార్గాన్ని వివరిస్తాడు. అలాగే రామాయణంలో హనుమంతుడు సంజీవని తీసుకుని రావడానికి వెళ్తున్నప్పుడు వైద్యుడు ఈ ప్రదేశం గురించి క్లుప్తంగా చెప్తాడు. కైలాస పర్వతానికి మరియు రిషభ పర్వతానికి మధ్య ఒక ప్రదేశం ఉంది. అక్కడ దైవిక శక్తులు కలిగిన ఒక ఔషధ పర్వతం ఉంది. అది ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. అదే మీకు గుర్తు. అక్కడ దివ్య జ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. సాగర మథనం చేసినప్పుడు ఈ అద్భుతమైన ప్రదేశం కూడా బయటపడింది. దేవతలు దీని శక్తిని తెలుసుకొని హిమాలయాల మధ్యలో దీన్ని దాచిపెట్టారు. అలాగే వారే స్వయంగా దీన్ని రక్షిస్తూ ఉంటారని చెప్తాడు. అలా అయితే ఇప్పటికీ కూడా చనిపోయిన వారిని బ్రతికించే శక్తి కలిగిన ఔషధపు మొక్కలు హిమాలయాల మధ్యలో ఈ ప్రదేశంలో ఉన్నాయా అంటే అవునని చెప్పవచ్చు. బౌద్ధ ధర్మ సాధువులు చెప్పిన దాని ప్రకారం శంబలలో నివసించే సాధువులు యోగ సాధనలో ప్రావీణ్యులు. వాళ్ళు వారి శరీరాన్ని, ఆత్మని చాలా ఏళ్ల పాటు కాపాడుకోవడంలో వారు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అందుకే ఇక్కడ నివసించే వారికి మరణం అనేది సంభవించదు. వైజ్ఞానికులు చెప్పేది కూడా అదే. ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడంటే వయసు పెరగడం వల్ల కొంచెం కొంచెంగా శరీరంలోని సెల్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. శరీరంలోని అంగాలు సరిగ్గా పనిచేయవు. అలా క్షీణించి క్షీణించి శరీరానికి మరణం సంభవిస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ
వారి శరీరంలోని భాగాల్ని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచగలిగితే వారి శరీరంలోని కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. వారు వేల సంవత్సరాల వరకు జీవించే ఉండగలరు. ప్రపంచంలోని అతి పురాతన చికిత్సా గ్రంథాలు అయిన ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఇదే చెప్పబడింది. షంఘాయికి చెందిన డాక్టర్ లూయిసిన్ శంబలకి దారిని వెతికే క్రమంలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, శంబలలో మనం ఇప్పుడు ఉపయోగించే ఆధునిక టెక్నాలజీ ఉపయోగించడం చాలా కష్టం. ఈ ప్రదేశంలో భూలోకం నుంచి స్వర్గానికి వెళ్ళే మార్గం కూడా ఉంది. ఇక్కడ ఉండే ప్రజలు టెలిపోర్టల్ మాధ్యమం ద్వారా భూమి మీద ఏ అంచుకైనా ప్రయాణించగలరు. భూమి మీద జరిగే ప్రతి వార్తను వారు చూడగలరు. ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోగలరు. చాలా రకాల గ్రంథాలలో ఈ శంబల నగరాన్ని భూలోకపు స్వర్గంగా కూడా చెప్పడం జరిగింది. దుఃఖం, నొప్పి, ఈర్ష్య, పాపం, మోహం, లోభాలకి ఇక్కడ తావే లేదు. హిమాలయాల్లో ఉన్న ఈ నగరాన్ని హిడెన్ సిటీ పేరుతో కూడా పిలుస్తుంటారు. భారతీయ పురాణాల ప్రకారం శంబల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలుంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి. ఈ శంబల రాజధాని పేరు కలాప. అయితే ఈ ప్రదేశం టిబెట్కి దగ్గరలో ఉన్న మానస సరోవరానికి సమీపంలో ఉందని నమ్ముతారు. కైలాస పర్వతానికి అడుగున ఒక సొరంగ మార్గం ఉంది. ఈ మార్గం గుండా వెళితే ఒక మంచు నది ఉంటుంది. దాని అడుగున ఒక స్వరంగం ఉంటుంది. అది దాటితే ఒక పర్వతం ఉంటుంది. దానికి అడుగున ఒక గుహ ఉంటుంది. ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేస్తూ ఉంటారు. వారిని దాటుకుంటూ వెళితే మంచు కొండల మధ్య స్ఫటిక శ్రీచక్రం కనిపిస్తుంది. దీని కింద ఉన్న రహస్య నగరమే శంబల. బౌద్ధ ధర్మం నమ్మకం ఏంటి అంటే, బుద్ధ భగవానుడు ఆయన అంతిమ దినాలలో కాలచక్రాన్ని తెలుసుకున్నాడు. దీని గురించి చాలామందికి చెప్పాడు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని శంబల అని పిలవడం ప్రారంభించారు. దీని అర్థం ఏంటి అంటే ఆనంద నిలయంగా చెప్పబడింది. హిమాలయాల్లో ఉన్న ఈ ప్రదేశాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అని కూడా పిలుస్తారు. 1931లో జన్మించిన రష్యాకి చెందిన ప్రముఖ ఆక్యులిస్ట్ హెలీనా బ్లాట్స్కీ ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్ అలాగే ది సీక్రెట్ డాక్ట్రైన్లో ఏం చెప్పారు అంటే, ఆమె హిమాలయాల్లో ఉన్న ఈ రహస్య ప్రదేశంలో 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన 20 నుండి 22 అడుగుల ఎత్తు కలిగిన మనుషులను చూశాను అని చెప్పింది. మీరు కనుక ఈ పుస్తకాన్ని చూడాలి అంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది. భారతదేశానికి చెందిన ప్రముఖ సన్యాసి దేవ్రహా బాబా కూడా ఈ ప్రదేశంలోనే సిద్ధిని పొందినట్లు తెలియజేశారు. అలాగే 1974లో జన్మించిన నికోలస్ రోరిచ్ అనే పేరు కలిగిన రష్యన్ పెయింటర్ ఈ ప్రాంతానికి చెందిన అనేక ప్రదేశాల గురించి వెతకడం జరిగింది. జర్మనీని ఎంత హిట్లర్ కూడా 1930లో అల్టిమా తులే అనే ఒక టీంని తయారు చేసి ఈ ప్రాంతం గురించి వెతకడానికి పంపించాడు. అల్టిమా తులే అంటే రహస్య ప్రదేశాలను వెతికే టీం అని అర్థం. లామా మింగ్యా డోంగ్ చెప్పిన దాని ప్రకారం అక్కడ మనుషులు దగ్గర 12 అడుగుల వరకు పొడవు ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ నగరం విశ్వకర్మ చేత తయారు చేయబడింది. ఈ నగరాన్ని కేవలం సిద్ధిని పొందితే మాత్రమే చేరుకోగలరు. కానీ ఈ అదృశ్య స్థానాన్ని చేరుకోవడానికి బౌద్ధ ధర్మంలో కొన్ని మార్గాలు, సూచనలు చెప్పబడ్డాయి. శంబల నగరాన్ని చేరుకోవాలి అంటే చాలా కఠినమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అందులో భాగంగా కోబి అనే ఎడారిని దాటాలి. దాని తర్వాత పర్వతాల మాల వస్తుంది. పర్వతాల మధ్యకు చేరుకున్నా కానీ ఈ శంబల కనిపిస్తుంది అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే కొంతమంది బౌద్ధ భిక్షువులు చెప్పిన దాని ప్రకారం టిబెట్కి సమీపంలో హిమాలయాల మధ్య కుంలున్లో ఈ ప్రదేశం ఉంది అంటుంటారు. చెప్పుకునేది ఏంటి అంటే, ఈ ప్రదేశానికి అనేక రకాల పేర్లున్నాయి. ఈ శంబల గురించి మహాభారతంలో కూడా మనకు ఆధారాలు కనిపిస్తాయి. అప్పుడు పాండవులు వారి అంతిమ దినాలలో వ్యాసుడిని కలుస్తారు. ఆయనని స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని అడుగుతారు. అప్పుడు వ్యాసుడు ఈ శంబల నగరం గురించి వివరిస్తాడు. అయితే 5 పాండవులలో కేవలం ఒక్క ధర్మరాజు మాత్రమే ఈ ప్రదేశానికి చేరుకుంటాడు. అలాగే హిందూ ధర్మంలో
ఈ శంబల నగరాన్ని భగవాన్ శివుడి యొక్క నివాస స్థానంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. విష్ణు పురాణం 90వ అధ్యాయంలో కలియుగంలో అవతరించే భగవాన్ విష్ణుమూర్తి యొక్క 10వ అవతారం అయిన కల్కి అవతారం యొక్క భవిష్యవాణిలో కూడా ఈ శంబల గురించి చెప్పబడింది. టిబెట్లో బౌద్ధ ధర్మాన్ని నమ్మే వారి నమ్మకం ఏంటి అంటే, భవిష్యత్తులో ఎలాంటి సమయం వస్తుంది అంటే ప్రపంచం నలువైపుల నుంచి విధ్వంసం వస్తుంది. అలాంటి సంకట సమయంలో ఈ ఆధ్యాత్మిక ప్రదేశం నుంచి మరో 7 పాలకులు కనిపిస్తారు. వాళ్ళు ఈ ప్రపంచానికి సరైన దిశను చూపించి సరైన మార్గంలో నడిపిస్తారు. దలైలామాని ఈ శంబల గురించి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, ఇది భౌతిక ప్రదేశం కాదు, దీన్ని ఎవరు పడితే వారు వెతకడానికి. ఇది భూలోకంలో ఉన్న స్వర్గం. దీన్ని కేవలం సిద్ధిని సాధించిన వారు మాత్రమే చేరుకోగలరు. కానీ టిబెట్లో ప్రజలు మరియు బౌద్ధుల నమ్మకం ఏంటి అంటే, శంబలను చేరుకోవడానికి ఇక్కడ కైలాస పర్వతానికి వెళ్ళే మార్గంలోనే ఎక్కడో శంబల నగరానికి చేరుకునే మార్గం ఉంది. అలాగే ఈ కైలాస పర్వతం వెనుక 2 నగరాలు దాగి ఉన్నాయి. ఇందులో ఒకటి శంబల అయితే ఇంకొకటి అగర్త. అయితే ఈ శంబల నగరాన్ని అలౌకిక శక్తులు కాపాడుతున్నాయి. అందుకే దీని గురించి బాహ్య ప్రపంచం తెలుసుకోలేకపోతుంది. ఆధునిక వైజ్ఞానికులు కూడా కైలాస పర్వతానికి సమీపంలో వింతగా రేడియేషన్ ఉందని మాత్రం చెప్తున్నారు. ఈ ప్రదేశం మీద చేసిన ప్రయోగాల వల్ల మనకు ఒకటి మాత్రం క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడ ఏదో ఉంది. నేటికి మనం అర్థం చేసుకోలేనంత బాహ్యంగా దూరంగా ఉంది. చివరికి